చూసారు కదా, నేను మీ రైతు బిడ్డనే. ఈ చేను నాదే. ఇదేమో కొత్తగా ఇచ్చుకున్నాను చేను. ఇది 2 గుంచాలు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మోటార్ ఏమో అక్కడ ఉంది. అక్కడి నుంచి నీరు ఇలాగ వస్తుంది అన్నమాట. నీరు ఇలాగ వచ్చి ఇంకో బోది వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ నీరు ఎలాగ వచ్చి ఇలా వెళ్ళేది ఇదివరకు నా చేనుకి వెళ్ళేది. ఇప్పుడు ఇది ఇచ్చుకున్న వాళ్ళు ఏమవుతుందంటే, ఇదేమో పల్లం, ఈ చేను 2 ఎకరాలు, ఇదేమో మెరక. నాకేమవుతుందంటే రోజు వచ్చి నీరు ఆడటానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ 2 గుంచాల మడికి ఏమవుతుందంటే నీరు అంత మటు వచ్చి పెట్టాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ఇవాళ ఒక సొల్యూషన్ వేసాను. ఏం చేశానంటే, ఇప్పుడు ఈ బోదంతా వచ్చే నీరు ఇక్కడ నా చేనుకి వెళ్ళకుండా అడ్డం వేసాను గట్టిగా. చూసారు కదా, అడ్డం మొత్తం మట్టితో గట్టిగా అడ్డం వేసాను. ఇప్పుడు ఏమవుతుందంటే బోది పూటెక్కి ఈ 2 గుంటల మధ్యలోకి వెళ్తుంది. అంగో చూసారు కదా, అలా 2 గుంటల మధ్యలోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ 2 గుంటలు ఫుల్గా మునిగిపోయాక, అప్పుడు మునిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇది పొల్లి ఈ కన్నం నుంచి ఇలా దీనికి వెళ్తుంది. మళ్ళీ ఇలా కింద సీనికి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే అలా బోదంటే వెళ్ళిపోవాల్సిన నీరు అలాగ అక్కడ అడ్డు కట్టేసేసి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఎలాగ అడ్డు కట్టేస్తారో ప్రాజెక్ట్ కడతానికే, అలాగే ఇప్పుడు నేను అక్కడ అడ్డు కట్టేసాను. ప్రాజెక్ట్ లాగా ఒక అడ్డు కట్టేసి దాన్ని రివైలింగ్ వాల్ లాగా నీళ్ళు ఇలాగ తిప్పించి ఇలా ఈ మళ్ళీకి తీసుకొచ్చాను. ఈ మళ్ళీ గ్రావిటీ వాటర్ ఏమవుతుందంటే, ఇది మామూలుగా మడి అంతా ఫుల్ అయిపోక ఎక్కువైపోయిన వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ పొల్లి ఇలా వచ్చి ఇలా నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ సీను తేడుస్తుంది అన్నమాట. 2 ఎకరాలు ఇది. చూసారా ఫ్రెండ్స్, ఇది మాట ఫ్రెండ్స్ జరిగింది. ఇది అన్నమాట ప్రాసెస్. చూసారు కదా, పొల్లి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ మడి మునిగిపోయింది ఫుల్గా. మునిగిపోయిన తర్వాత పొల్లి నీళ్ళు ఇలా వచ్చి ఇలా దీని నుంచి దీంట్లోకి వెళ్ళి ఇలాగ 2 ఎకరాల సేను తడుస్తుంది మాట. అది ఫ్రెండ్స్, మరి ఈ ప్లానింగ్ వేసాను మరి ఫ్రెండ్స్. నేను జరిగింది మరి ఇది మాట. అలా బోధ అంటే వచ్చిన అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇది మెరక, ఈ మడేమో మెరక, ఇది పల్లం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, చిన్న పెద్ద ఎలాగో ఇదేమో పెద్ద, ఇదేమో చిన్న. ఇప్పుడు వాటర్ బోదంతా వస్తే ఏం చేస్తుంది, చిన్నదానికి వెళ్తుంది, పెద్దదానికి వెళ్తాం. ఎందువలన, పెద్దది మెరక కాబట్టి. ఇప్పుడు ఏం చేశానంటే, నేను స్టార్టింగే చిన్నదానికి వెళ్ళకుండా చిన్నదానికి అడ్డుకట్ట వేసేసి పెద్దదానికి పెట్టాను అన్నమాట. వాటర్ లాగా వచ్చి ఈ మడి ఇంకో ఆ దెమ్మ దాకా మందే. ఈ మడి ఇలా ఫుల్ అయిపోయాక మునిగిపోయిన తర్వాత పొల్లి ఇలాగొచ్చి అప్పుడు ఇలా దీనికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది మాట ఫ్రెండ్స్ ప్లాన్. మరి వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ ఫ్రెండ్స్, ఇలా చేసాను అన్నమాట మార్గం. అది ఫ్రెండ్స్ అంటే ఇంకో మొత్తం సేనేది మాట ఫ్రెండ్స్. మొత్తం మడి పొల్లి ఇలా వస్తుంది అన్నమాట. ఇంకా అక్కడ మనుషులు కాపాడుతున్నారు కదా, ఇంకో 3 కాపాడుతున్నారు కదా తోడు దొంగలు, అక్కడ దాకా మందే ఫ్రెండ్స్. అది మాట జరిగింది ఫ్రెండ్స్. మీకు షేర్ చేశాను. మీకు ఎప్పుడైనా ఇలాంటి అవసరం వచ్చినప్పుడు నాకు కాల్ చేయండి, నేను సొల్యూషన్ చెప్తాను. నేను ఇలాంటి వాటికి స్పెషలిస్ట్. చాలామంది రైతులు ఏం చేస్తారంటే, ఈ ఆలోచన లేక ఏం చేస్తారంటే, అక్కడ మామూలుగా బోదంట నీరు ఆ బోదంట నీరు అలాగొచ్చి అలాగ వెళ్ళిపోద్ది. అలాగ వెళ్ళిపోయాక ఈ మధ్యాహ్నం సందాలో వచ్చి అక్కడ అడ్డం వేసి ఇక్కడ కన్నం తీసి ఇది ములిగాక మళ్ళీ కన్నం ఇది అయిపోయాక కన్నం కట్టేస్తారు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ నీరు అలాగే వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, రోజు వచ్చి అక్కడ అడ్డం వేయాలి, ఈ కన్నం తీసి దీనికి రావాలి. ఇది అయిపోయాక మళ్ళీ కన్నం కట్టి మళ్ళీ కన్నం తీసి అలాగే వెళ్ళాలి. అలా చేయాలన్నమాట ఫ్రెండ్స్. నేను ఇంకా అలా చేయకుండా శాశ్వత పరిశ్వాసం కింద అక్కడ అడ్డం బలంగా వేసాను. ఇప్పుడు రోజు నీరు ఆ బోదంతా వస్తుంది. ఆ బోధంగా మోటార్ అది, ఆ మోటార్ అంతా బోదంతా వచ్చి ఇది ములిగి ఈ మడి మునిగిపోయాక నీరు ఈ మడి అంతా ఫుల్ అయిపోయాక అప్పుడు పొల్లి ఇలాగొచ్చి ఇలాగ వెళ్తుంది అన్నమాట. అలాగొచ్చి అలాగా అదంతా ఇంకా గొట్టు ఇంకా అక్కడ తమ్మం దాకా ఉన్నమాట మడి ఫ్రెండ్స్. ఆ తమ్మం దాకా మడి, ఇది ఏకమడి 2 గుంచాలు.
ఆ నీరు ఫుల్ అయిపోయాక సమానంగా ఫుల్ అయిపోయాక మళ్ళీ వాటర్ ఇలాగ వెళ్తుంది మరి గ్రావిటీ మాట. అది ఇది ఎక్కువ మనం ఈ సిచ్యువేషన్లో ప్రాజెక్ట్లో చూస్తాం. మన రైతులకి అవగాహన ఉండదు ఎక్కువ. ఇది మన కొత్త ఇంజనీర్ చదువుకోవడం వలన నాకు తెలిసింది మాట. ప్లాన్ వేసాను ఫ్రెండ్స్. రేపు పొద్దున్న చూస్తాం. ఇదే ఫాలోవర్స్ సేను కోత కోసేదాకా ఈ మడి ములిగాక ఈ మడిలో నీళ్ళు ఉంటుంది. ఇంకా రోజు నీళ్ళు మనకి ఇంకా బాధ ఉండదు ఫ్రెండ్స్. రోజు రావక్కర్లేదు ఇక్కడికి. అది ఫ్రెండ్స్ ప్లాన్ ఎలా చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.